వెల్కమ్ టు అవర్ ఛానల్. తోట చంద్రయ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పల్నాడు జిల్లాలో రామకృష్ణారెడ్డి ఎన్ని అరాచకాలు చేశాడో చూసాం. తోట చంద్రయ్య ఉంటే తన ఉనికికి ప్రమాదమని భవిష్యత్ రాజకీయాలకి అడ్డమంటూ తోట చంద్రయ్యని పీక కోసి చంపిన వైనం. జై చంద్రబాబు అన్నాడు తప్ప జై జగన్ అని అనలేదన్న కోపంతో పీక కోసి చంపేశారు. ఆయన కుమారుడికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. తర్వాత ఏం జరిగింది? చంద్రయ్య గారి కుమారుడికి ఉద్యోగం వచ్చిందా లేదా? చంద్రయ్య గారి నేపథ్యం ఏంటి? అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పడుతున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. తోట చంద్రయ్య ఈ పేరు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఆ పేరు వింటే ఒళ్ళు గొగ్గురు పడుస్తుంది. అలాంటి చంద్రయ్యని పేక్కోసి చంపేశారు. కేవలం జై జగన్ అనలేదని అదే ఒక కారణంతో చంపేశారు అతన్ని. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం చేస్తే వైసీపీ అడ్డుకుంది. ఎందుకు అడ్డుకుందో తెలియని పరిస్థితి. ఆ ఉద్యోగం ఇవ్వడాన్ని ఎందుకు అడ్డుకున్నారంటారు? తోట చంద్ర నేపథ్యం ఏంటి? ఇప్పుడు ఎలా ఉద్యోగం వచ్చింది? ఎట్లా చూస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద చాలా దారుణంగా అణిచివేత జరిగిందండి. కుట్రలో కుతంత్రాలు, అక్రమ కేసులు, దాడులు చాలా దుర్మార్గంగా నియంతృత్వంతో నిరంకుశంగా వ్యవహరించారు. అయ్యో ఇలా అన్యాయం జరిగిందని రక్షణ కల్పించాల్సిన పోలీసులు కూడా తిరిగి వాళ్ళనే కొట్టి కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పొంగనూరు పెద్ద ఆయన స్థానిక ఎన్నికలప్పుడు ఆయన ధీరత్వం అంటారు దాన్ని. అంజిరెడ్డి తాత అంజిరెడ్డి గారు నామినేషన్ వేయకుండా అడ్డుకుంటే ఆయన 3-4 మీద పడినా కానీ ఆయన చేతిలోంచి కాగితం లాక్కోలేకపోయారు. పెద్ద ఆయన వయసు అయిన ఆయన. అది ఒక రకమైన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది కేడర్కి. 2 తోట చంద్రయ్య గారి దారుణ హత్య. నడి రోడ్డు మీద పెక్కోసిస్తే జై జగన్ అనమంటే అనకుండా జై చంద్రబాబు అని ప్రాణాలు సైతం విడిచిపెట్టేడు చూసారా? ఒక రకంగా కసి రగిల్చిందండి. పేక కోసేటప్పుడు కూడా జై టీడీపీ అన్నాడు. అది మీకు ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తాలూకు కమిట్మెంట్ని తెలియజేయడమే కాకుండా ఆ కుటుంబం చాలా లాస్ అయిపోద్ది. ఒక వ్యక్తిని కోల్పోవడం పెద్దనే, ఇంటి పెద్దనే, అది చాలా లోటు అండి. అట్ ది సేమ్ టైం పార్టీ కూడా లోటే. అటువంటి గ్రామస్థాయి నాయకుడు అసలు అది ఎందుకు వచ్చింది? ఇది బ్రహ్మారెడ్డి గారిని ఇన్ఛార్జిగా వేసినప్పుడు మాచర్ల పట్టణంలో ఆయనకి లభించిన ఘన స్వాగతం దాదాపు 40-50 వేల మందితోటి అసలు ఆయన పలికిన స్వాగతం ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలాగా ఉందండి. అది చూసిన తర్వాత తట్టుకోలేకపోయారు. ఈ జన సమీకరణ లేకపోతే ఈ రకమైన ఉత్సాహంగా ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని పట్టాలనుకున్నా చాలా మంది మీద దాడులు చేశారు. వాళ్ళ వాహనాలు తగలబెట్టారు. ఆర్థికంగా నష్టం కలిగించడానికి ప్రయత్నం చేశారు. ఈయనైతే ఏకంగా చంపేశారు. ఆ ఊళ్ళో ఎంత దారుణం అంటే ప్రతిరోజు ముఖాలు చూసుకుని ఎదురుపడి పలకరించుకునే వాళ్ళు కూడా చూస్తా పోయారండి. ఆయన కనీసం ఆపడానికి కానీ గట్టిగా కేకలు పెట్టి అదిలించడానికి కూడా చేయలేదు. ఆయన చనిపోయాడు. అనేక త్యాగాల ఫలితం, పోరాటాల ఫలితం జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు. తర్వాత వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇద్దాం అనుకున్నారు ఈ ప్రభుత్వం. వాళ్ళ కసి తీరలేదంటే చూడండి, వాళ్ళు వైసీపీ పార్టీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళకు నిండి ప్రాణం తీసేమన్న పశ్చాత్తాపం కానీ పరివర్తన కానీ లేకుండా వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇస్తుంటే కూడా కౌన్సిల్లో అడ్డుకున్నారు. చూసారా? అక్కడ కూడా వాళ్ళు జరిగింది పొరపాటు జరిగింది, మా వల్ల ఇటువంటి పునరావృతం కాకూడదు, మేము కూడా సహకరిస్తామంటే చాలా హుందాగా ఉండేదండి రాజకీయం. వాళ్ళ హుందా అయిన రాజకీయాలకు వాళ్ళు చాలా ఆమడ దూరంలో ఉంటారు. వాళ్ళు ఎట్టకేలకైతే గెస్ట్ నోటిఫికేషన్ ద్వారా ఇవాళ ఉద్యోగం ఇచ్చారనుకోండి. అయితే అక్కడ మన బ్రహ్మారెడ్డి గారు కూడా తోట చంద్రయ్య గారు హంతకులకు శిక్ష పడే వరకు కూడా వదలకూడదు. దెబ్బకి దెబ్బ, కత్తి అన్నట్టు కాకపోయినా వాళ్ళ మీద వాళ్ళు చేసినట్టు దాడులు మనం చేయలేకపోయినా చట్టం ఒప్పుకోదు. కానీ కార్యకర్తలు మాత్రం ఒప్పుకుంటారు. చట్టం ఒప్పుకోదు. కానీ వాళ్ళ అనుచర వర్గానికి ఒక రకమైన నిరాశ కలుగుతూ ఉంటుంది. ఈ విషయంలో పునరాలోచన చేసుకోవాలి. దెబ్బకి దెబ్బ కొట్టమని చెప్పం, కానీ చట్టం ద్వారానే సరే కఠినమైన శిక్ష పడేలా చూడాలి. వాళ్ళు శిక్ష పడాలి. వాళ్ళు వెంటాడాలి. ఎందుకంటే దానికి కారకులైన పిన్నెల్లి బ్రదర్స్ని అస్సలు విడిచిపెట్టకూడదండి. జైలుకి వెళ్తున్నారు, బెయిల్ కూడా రద్దు అయిందనుకుని అది వేరే కాదు. వేరే కేసులో, ఈ కేసులో మాత్రం జంట హత్యల కేసులో వెళ్ళారు. ఈ కేసులో కూడా వాళ్ళని పాయింట్ చేయాలి. దీనివల్ల ఏమవుద్దంటే ఒకవేళ రేపు అలాంటి దురాఘాతం చేయడానికి వాళ్ళు ఆలోచిస్తారో వదిలిపెట్టరా బాబు అని 2 శ్రేణులు కూడా ధైర్యం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు పాపం ఏం చేస్తారంటే ఇప్పుడే కాదండి, ఫ్యాక్షన్లో చనిపోయినా, పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోయినా, కుటుంబం అనాథలైపోతే వాళ్ళ పిల్లల్ని చదివించడం, విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళటం ఎప్పటి నుంచో చేస్తున్నారు. చాలామంది ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్స్ ద్వారా చదువుకుని మంచి స్థాయిలో ఉన్నారు, మంచి మార్కులు సాధించుకుని. దానివల్ల ఏంటని చెప్పమంటారా? ఫ్యాక్షన్ పడగలో ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు వాళ్ళు సరైన ఆలనా పాలన లేకుండా
వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పించకపోతే వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళలో కూడా కసి కక్ష కార్పణ్యాలు పెరుగుతాయి. తద్వారా వాళ్ళు కక్ష సాధించవచ్చేమో కానీ వాళ్ళు కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్గా మిగిలిపోయి ఆ బెడద నుంచి తప్పించాడు ఆయన. ఇందులో ఇదేమవుద్దంటే దానివల్ల చూడటానికి ఆకర్షణీయంగా ఉండదు. అది ఏంటి దెబ్బకి దెబ్బ కత్తి కత్తి అనేటువంటిది అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ పిల్లల్ని ఎప్పుడైతే సరైన దారిలో పెట్టారో ఒక చేతితో తప్పట్లు కొట్టలేరు ఎవరు, దాంతో ఆగుతుంది. అయితే ఇంకోటి కూడా ఉంటుంది దీంట్లో, మనం ఆపేస్తే సరిపోదు, మనం మానేస్తే సరిపోదు, అవతల పక్క కూడా మానేయాలి ఆపేయాలి అనేటువంటిది కూడా ఉంది. ఒకళ్ళు దాడి చేస్తుంటే రెండో వాళ్ళు ప్రతి దాడి చేయనంత మాత్రాన దాడి చేసే వాళ్ళు ఆగరు అనేటువంటిది నిరూపితం. ఇలాంటి అరాచకవాదులకి మనసు ఉండదు, మానవత్వం ఉండదు. అవతల వాళ్ళు తల ఉంచుకుపోతుంటే వీళ్ళు కెలికి మళ్ళీ కొడతా ఉంటారు పోయి. అది జరుగుతూ ఉంది. దాన్ని ఆపించాలి అర్జెంటుగా. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కాపాడడంలో గొడవలు జరగకుండా నివారించడం ఒకటైతే, ఒక వర్గం పాలకపక్షం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పాలకపక్షం సహనం వహించిన, సమన్వయం చేసుకున్న, సంయమనం పాటించిన, అవతల వాళ్ళు అగ్రెసివ్నెస్ని వాళ్ళ దూకుడిని ముక్కుతాడేయాలండి. ముక్కుతాడేయాలి, అవసరమైతే వాళ్ళు లోపల పెట్టాలి. వాళ్ళకి ఆయా జిల్లాలో పోలీస్ అధికారులు పిలిచి ఫుల్ కౌన్సిలింగ్ కోటింగ్ ఇవ్వాలి. అప్పుడు కానీ దారిలో రారండి. అది అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఇదివరకు విరివిగా చేసేవారు. ఇది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు బాబు గారి హయాంలోనే ఇలాంటి అన్నిటికి అడ్డుకట్టేశాడు ఆయన. ఇటీవల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళందరికీ కోరలు మొలిచినాయి. ఆ కోరలు చాలా వరకు తగ్గినా, కార్యక్రమాలు ఆఫ్ చేసిన కోరలు వాడి తగ్గలేదు. ఇంకా అక్కడక్కడ చేస్తూ ఉన్నారు. ఆ గంజాయి బ్యాచ్, తర్వాత బ్లేడ్ బ్యాచ్ అనేటువంటి చెలరైపోతూ వచ్చినాయి. వాళ్ళందరికీ ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు. వైజాగ్లో ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, కర్నూలులో ఉన్నారు, చిత్తూరులో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ గంజాయి బ్యాచ్ మాత్రం అతను అంటువ్యాధులాగా వ్యాపింపు చేశాడు. దాన్ని ఒక వ్యాపారంగా చూసుకున్నాడు. నాసిరకం మద్యంతో పాటు ఈ గంజాయి వ్యాపారాన్ని కూడా ఆదాయ వనరుగా ఎంచుకున్నారు. దాంతో ఇది నివారించలేని సమస్య అయిపోయింది. దీని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకట్ట అయిపోతే రాబోయే తరాలను మాత్రం చాలా ఇబ్బంది పడాలండి. రోడ్డు మీదకి వెళ్ళాలంటే కూడా ఆందోళన కలిగించే విషయం. కాబట్టి వాళ్ళ తోట చంద్రయ్య గారి అబ్బాయికి ఉద్యోగం రావటం హర్షణీయం. అలాగే ఇలాంటి పునరావృతం, ఇది దురదృష్టకరమైన సంఘటన ద్వారా వచ్చిన అతనికి పరిహారం. అలా ఉండకూడదని పరిహారం. అసలు ఆ సంఘటనలే జరగకుండా చూడాలి. అంటే కఠినమైన శిక్షలు పడకపోవడం కూడా కారణం అంటారు. ఏమవుతుందంటే మన చట్టంలో కొన్ని లొసుగులు ఉన్నాయండి. చట్టాలు కఠినమే, అట్ ది సేమ్ టైం కొన్ని లొసుగులు కూడా ఉన్నాయి. ఆ లొసుగుల ఆధారంగా దోషులు తప్పించుకోవడం జరుగుతూ ఉంది. మన కళ్ళ ముందు కనపడుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతిపరుడు అండి. అతను ఎంత దారుణంగా దోచేశాడు. అతను రోడ్డు మీద బహిరంగంగా తిరుగుతున్నాడు, బెయిల్ మీద విచారణకు హాజరవడం. కోడికత్తి కేసు ఒక డ్రామా అని తెలిసినా కానీ మళ్ళా కోడికత్తిలో మాకేదో జరిగిందని చెప్తాం, మళ్ళీ మాట్లాడుతున్నాడు. పులకరాయి ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే అదే ఓల్డ్ డ్రామా మొదలు పెడతామని చూస్తూ ఉంటారు. వాళ్ళ బాబాని ఎలా మర్డర్ చేస్తారు. నిన్న కాక మొన్న తిరుపతి పరకామణి దాంట్లో అధికారిని ఎలా చేశారండి. అక్కడ పెద్ద దస్తగిరి చూసాం కదా కడపలో. ఇవన్నీ వాళ్ళు ఏమీ ఆపలేదు, వాళ్ళు ఏమీ మానలేదు. కాబట్టి పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం వీళ్ళ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలి. కొంత గీత దాటినా సరే కఠినంగా వ్యవహరించాలి. ఎన్ఐఏ అడ్వకేట్ కూడా కోడికత్తి సీను కేసులో జగన్మోహన్ రెడ్డి లాయర్తో ములాఖాత్ అయిపోయి అన్యాయం చేస్తున్నాడని చెప్పి నిన్న మన వార్తలు వచ్చింది. ఎవరైనా లాగేసుకుంటాడండి అతను. డబ్బండి. ఇప్పుడు ఇంధనం, అది మనిషిని నడిపించే ఇంధనం ధనం అంటారు, ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది. అలాగా అది రొంగనాడు ఎవడున్నాడో ఏదో సమయంలో ఏదో చోట బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది మనిషికి, దాన్ని వాడతాడు అతను. అది బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? వాడు కొల్లగొట్టిన సొమ్మంతా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడే దారిలోకి వస్తారు. ఎవడైతే అక్రమంగా సంపాదించి దాన్ని ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు వాడుతున్నాడో అతని ధనాన్ని ప్రభుత్వం సీజ్ చేయాలి, జప్తు చేసేయాలి, స్వాధీనం చేసేసుకోవాలి, ఖజానాకి జమ వేసేసుకోవాలి. ఇప్పుడు మాత్రం అప్పుడు ఇంకేం చేయట్లేదు, వాటంతటా అయ్యే అయిపోతుంది. నీ మేనేజ్ చేయడానికి డబ్బు లేదనుకోండి, నోరు మూసుకుని ఎవడు లొంగుతాడు? డబ్బులు ఒక ఎరేస్తున్నప్పుడు నువ్వు చేతులకు ముడిచి కూర్చోవంటే ఎవడు కూర్చుంటాడండి? ఆయన దమ్మునిచ్చి నువ్వు తీసుకోకంటే ఎవడాగుతాడు? కాబట్టి ఇది అదే పరిష్కారం. వాళ్ళ దగ్గర మొత్తం డబ్బు లాగేసుకోవాలి. మరి చాలా పదే చెప్తున్నాం. మరి అటువంటి చట్టాలు చేస్తారో చేయరండి. ఎందుకంటే అధికారులు రాజకీయ నాయకులను మించి అధికారులు అవినీతి పరులు అయిపోయారు. వాళ్ళ రాజకీయ నాయకుల కన్నా 5 ఏళ్ళకి ఒకసారి పరీక్షలు ఉంటాయి, కానీ వాళ్ళకి ఏం పరీక్షలు ఉన్నాయి? ఒకసారి సర్వీస్లోకి వెళ్తే 30 ఏళ్ళ తర్వాత అప్పుడు దాకానే. వాళ్ళలో కొంచెం నిజాయితీ పరులు ఉంటారు, వాళ్ళేమో ట్రాన్స్ఫర్లు అంటే అటు ఇటు తిరుగుతారు. చివరికి వాళ్ళు కూడా లొంగిపోవాల్సి వస్తుంది. ఎక్కడో చోట దేనికో దాన్ని లొంగాల్సి వస్తుంది. దాని బదులు ఎంతో కొంత తీసుకుని లొంగిపోతే బాగుంటుంది అనేటువంటిది చివరికి కంక్లూషన్కి వస్తారు.
అటువంటప్పుడు ఈ రాజకీయ నాయకులు అధికారులు రాజకీయ నాయకులను చూసి అధికారులు మొదలెట్టారు. రాజకీయ నాయకులు ఆగినా అధికారులు ఆగరు, వాళ్ళు హ్యాపీ. ఒకవేళ డ్యూటీ నాకు ఒక రాజమండ్రి దగ్గర ఏటిపట్టి అని ఉంటుంది, సీతనారం వైపు వెళ్తాను. అక్కడ ఒక పోలీస్ అధికారి ట్రాఫిక్లో చూస్తాడో మరి ఏం చూస్తాడో తెలియదు, ట్రాఫిక్ అనుకుంటా. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు మామూలు ఆండాడు వాళ్ళు అనుకుంటున్నాను, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. అందరూ తాగేసి ఆ టైంలో పల్లెటూరు కదా, రాజమండ్రి వచ్చి తాగేసి వెళ్తారు ఊరికి, ఏదో పుచ్చుకుని అందరూ తాగుతారు. అది తప్పే, బండి మీద వెళ్ళి తాగి వెళ్ళటం తప్పే. అది నిజంగానే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాళ్ళకి చట్ట ప్రకారం శిక్షిస్తే ఇవాళ కాదు రేపన్నా మారుతారు. కానీ అతను ఏం చేస్తాడు, దాన్ని అతను సొంతానికి ఉపయోగించుకున్నాడు. ఆ వెళ్ళిన వాళ్ళకి మామూలుగా 500 ఫైన్ అనుకోండి, 2000 వేసేస్తాను, లేదంటే బండి సీజ్ చేస్తాను, లేకపోతే ఒకరోజు రావాలంటాడు. వాళ్ళు ఏం చేస్తారు, 1000, 2000, 500 ఎంతో కొంత సమర్పించుకుని వెళ్తూ ఉంటారు. ఇవాళ దొరికినోడు అతను ఇలా లంచం తీసుకుని వదిలేయటం వల్ల మన్నాడు మళ్ళీ తాగెళ్తాడు, మళ్ళీ పట్టుకుని మళ్ళీ వేస్తాడు. ఏంటి సార్ నిన్నే కదండి వేసారంటే, మీరు ఎప్పుడైనా తాగు, ఎన్నాళ్ళైనా తాగు, ఇవాళ వేస్తాను, రేపు దొరికితే రేపే వేస్తాను, ఎల్లుండి అయితే ఎల్లుండి వేస్తాను, నేను 15 లక్షలు ఇచ్చి వచ్చానన్నాడు. 15 లక్షలు ఎవరికి ఇచ్చారా అంటే ఎవరికి ఇచ్చారని చెప్పాడు. మరి నన్ను సస్పెండ్ చేసేసినా పర్లేదు నాకు అన్నాడు. ఏం చెప్తారండి దాన్ని? ఇప్పుడు ఇక్కడ మనం బయట చెప్తున్నా కాకుండా కొంతమంది నాయకులు కూడా ఆలోచించుకోవాలి. అల్టిమేట్గా ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుందండి ఇది. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ బిఎన్ఎస్గా మారినా కానీ ఆ సెక్షన్లో మారలేదు, నేరాలు మారలా. మారవండి. ఇప్పుడు ఏమవుద్దంటే ఎవడికాడు చాలా ఒక సీనియర్ లీడరు, ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి కక్కుర్తి పడేవాడు కాదు. ఒక ఆయన కూడా కక్కుర్తి పడుతున్నాడు ఈ టర్మ్లో. ఎంతమందిని కంట్రోల్ చేయగలుగుతారండి బాబు గారు? ఇప్పుడు మాట చెప్తారు, వాళ్ళకి వినాలి, వాళ్ళకి స్వతహాగా వాళ్ళంతటా అంతఃకరణ శుద్ధితో వ్యవహరించాలి. మరీ చిల్లర మల్లర కక్కుర్తి పడటం, ఈ దరిద్రాలన్నీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి మొదలైనాయండి. పోస్టింగ్లు కొనుక్కోవడం, ఇదివరకు ట్రాన్స్ఫర్లు అయ్యి కూడా ఎవడన్నా పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుడు తెలిస్తే వచ్చిన రికమెండేషన్ చేస్తే ట్రాన్స్ఫర్లు అయ్యి జరిగి, ఇప్పుడు అలాగే ప్రతి దానికి ఒక రేటు, ఆ రేటు పట్టుకుని లీడర్లకు ఎవరో మీకు అధికారులు, మీకు కీలక అధికారులు విపరీతమైన సంపాదన అండి పోస్టింగ్ల విషయంలో. ఇది పరిస్థితి. కాబట్టి దీన్ని చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టు ఉంది. అది అంతా కంట్రోల్ చేయాలంటే చాలా టైం పడుద్ది. చంద్రగారి కుమారుడికి ఉద్యోగం ఇవ్వడాన్ని హర్షిస్తూ నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ విశ్లేషించిన అర్స్మిల్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.